సాధారణంగా అంతా అడిగే ప్రశ్న ఇది. ఎంత క్రెడిట్ స్కోర్ ఉండాలి అని అడిగేవారు తమ వ్యక్తిగత వివరాలను పొందుపరిచి తెలుసుకోవచ్చు. గతంలో మీరు ఏదైనా వినియోగ వస్తువులు కొనుగోలు చేసినట్లయితే అప్పటి నుంచి మీ క్రెడిట్ హిస్టరీ ప్రారంభమవుతుంది. నగదు ద్వారా కొనుగోలు చేస్తే మాత్రం మీకు ఆ చరిత్ర కనిపించదు. ఏదైనా ఆర్థిక సంస్థ ద్వారా మీరు కొనుగోలు చేశారు అంటే మీ క్రెడిట్ స్కోర్ ప్రారంభమవుతుంది. సకాలంలో చెల్లింపులు మీ క్రెడిట్ స్కోర్ను పెంచుతాయి మరియు దానిని గణనీయంగా మెరుగుపరచడంలో సహాయపడతాయి. మీ ఈఎంఐలను డిఫాల్ట్ చేయడం లేదా ఆలస్యంగా చెల్లింపులు చేయడం మీ సిబిల్ స్కోర్ను ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది. మీ లోన్ రీపేమెంట్ హిస్టరీ మీ సిబిల్ స్కోర్ లెక్కింపుపై అధిక ప్రభావాన్ని చూపుతుంది. అంతేకాదు, మీ క్రెడిట్ చరిత్ర యొక్క వ్యవధి లేదా వయస్సు కూడా మీ క్రెడిట్ స్కోర్ను ప్రభావితం చేస్తుంది. మీరు చాలా కాలం పాటు క్రెడిట్ కార్డులు, రుణాలను ఉపయోగించినట్లయితే మరియు వాటిపై సకాలంలో చెల్లింపులు చేసినట్లయితే అది క్రమశిక్షణతో కూడిన క్రెడిట్ ప్రవర్తనకు సంకేతం. ఇది మీ క్రెడిట్ స్కోర్పై మీడియం ప్రభావం చూపుతుంది. మీరు కొత్త క్రెడిట్ కార్డు కోసం దరఖాస్తు చేసిన ప్రతిసారి రుణదాత మీ క్రెడిట్ స్కోర్ గురించి ఆరా తీస్తారు. రుణదాతలు మరియు ఆర్థిక సంస్థల ద్వారా ఇటువంటి విచారణలను హార్డ్ విచారణలు అంటారు. చాలా కఠినమైన విచారణలు మీ క్రెడిట్ స్కోర్ను ప్రతికూలంగా ప్రభావితం చేస్తాయి, ఎందుకంటే ఇది మీకు క్రెడిట్ ఆకలితో ఉన్నట్లు చూపుతుంది. ఒకే సమయంలో అనేక కఠినమైన విచారణలు మీ క్రెడిట్ స్కోర్పై గణనీయమైన స్వల్పకాలిక ప్రభావాన్ని చూపుతాయి. అయితే మీరు మీ క్రెడిట్ నివేదికను తనిఖీ చేసినా లేదా డౌన్లోడ్ చేసినా అది మీ క్రెడిట్ స్కోర్పై ఎలాంటి ప్రభావం చూపని సాఫ్ట్ విచారణగా పరిగణించబడుతుంది. మీకు అందుబాటులో ఉన్న క్రెడిట్ మొత్తానికి మీరు ఖర్చు చేసే క్రెడిట్ మొత్తానికి గల నిష్పత్తిని క్రెడిట్ యూటిలైజేషన్ రేషియో అంటారు. మీరు మీ క్రెడిట్ కార్డ్ బిల్లును సకాలంలో చెల్లించినంత కాలం ఎక్కువ సియుఆర్ మీ క్రెడిట్ స్కోర్పై ప్రభావం చూపుతుంది. మీ సియుఆర్ మీ అందుబాటులో ఉన్న క్రెడిట్ పరిమితిలో 30% కంటే తక్కువగా ఉంచాలని సిఫార్సు చేయబడింది. అయినప్పటికీ మీ క్రెడిట్ కార్డుపై పరిమితిని తరచుగా పెంచడం అనేది క్రెడిట్పై అధిక డిపెండెన్సీని సూచిస్తుంది. ఇది మీ క్రెడిట్ స్కోర్ను ప్రతికూలంగా ప్రభావితం చేయవచ్చు. అలాగే మీరు వ్యక్తిగత, ఆటో లేదా హోమ్ లోన్ల వంటి వివిధ రకాల రుణాలను తీసుకుని వాటిని బాధ్యతాయుతంగా తిరిగి చెల్లించాలి. అలా చేసినట్లయితే వివిధ రకాల క్రెడిట్లను నిర్వహించగల మీ సామర్థ్యాన్ని వెల్లడి చేస్తుంది. అది మీపై సానుకూల ప్రభావాన్ని చూపుతుంది. అలాగే మీరు వ్యక్తిగత రుణాల వంటి అనేక అసురక్షిత రుణాలను తీసుకున్నట్లయితే క్రెడిట్పై ఎక్కువగా ఆధారపడుతున్నారని ఇది చూపిస్తుంది. ఇది మీకు వ్యతిరేకంగా పనిచేయవచ్చు మరియు రుణ దరఖాస్తు తిరస్కరణకు దారితీయవచ్చు. అయితే క్రెడిట్ మిక్స్ మీ క్రెడిట్ స్కోర్పై తక్కువ ప్రభావాన్ని చూపుతుంది. అయితే ఎక్కువ కంపెనీలకు మీరు దరఖాస్తు చేయడం మంచిది కాదని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.